వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నెల్లూరు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నిన్నైతే ఒక అమ్మాయి 2 టాపులు తీసుకొచ్చిందండి స్టిచ్ చేయమని చెప్పేసి. మెజర్మెంట్కి అయితే నాకైతే ఏమి ఇవ్వలేదు. 1.5 ఇంచు అట్లాగా టైట్ చేసి ఇవ్వండి అక్క, టమ్మీ దగ్గర అయితే అదే నడుము దగ్గర కొంచెం లూజ్ పెట్టండి, ఎక్కువ వద్దు అని చెప్పింది. సో ప్రెగ్నెంట్ అనుకుంటాను తను. సో అందుకే పొట్ట దగ్గర అంటే నడుము దగ్గర కొంచెం లూజ్ పెట్టండి అని చెప్పింది. సో తను చెప్పినట్టు నేను స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాను. ఇంకా కొంచెం లూజ్ ఉందని చెప్పేసి తీసుకొచ్చింది అనమాట. సరే లూజ్ ఉంటే వేసిస్తాము, అంతవరకు ఓకే. మళ్ళీ టాప్ పొడవైంది, కట్ చేసి కుట్టిస్తారా అని చెప్పి అడుగుతుంది అనమాట. సో నేను దానికి కూడా సరే అని చెప్పాను. అమౌంట్ అయితే నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదండి, ఎందుకంటే నిన్నే అమౌంట్ ఇచ్చేసి కుట్టించుకుని వెళ్ళిపోయింది తను, తీసుకెళ్ళింది. నేను చెప్పాను ఏదైనా టైట్ ఉంటే కుట్లు తీసుకోండమ్మా అని చెప్పాను. సరే అని చెప్పింది. అయితే నేను మెజర్మెంట్కి అయితే నాకు డ్రెస్ ఏమి ఇవ్వలేదు కదా, జస్ట్ నేను నార్మల్గా వేసి ఇచ్చేసాను. 1.5 ఇంచు సైడ్లు అని చెప్పేసి. అండ్ హ్యాండ్స్కి నడుము పొట్ట దగ్గర అంతటికి కుట్లు అయితే వేశాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాకు చెన్నైలో ఎట్లా వేస్తారంటే స్టిచెస్ ఏదైనా కుట్లు ఏమని చెప్పించినాం అనుకోండి, సైడ్ స్టిచెస్ అట్లాగా జస్ట్ నార్మల్గా ఒక లైన్ వేసేస్తారు, అటు సైడ్ ఇటు సైడ్, ఇంకంత మించి వేయరు. మహా అయితే ఇంకోటి వేస్తారేమో, అది కూడా ఇంత గ్యాప్ ఇచ్చి హాఫ్ ఇంచ్ గ్యాప్లో 2 కుట్లు వేస్తారు. అది కూడా లూజ్ కుట్టు అనమాట. సో కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది దారం అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. సో అలా వేసిస్తారు. నేనేంటంటే హ్యాండ్స్కి, షోల్డర్కి అండ్ ఇక్కడ పొట్ట దగ్గర అవంతా వేసి 40 రూపీస్ ఏమి తీసుకున్నాను ఒక టాప్కి అంతే. ఇక్కడ మనం బయట స్టిచ్ చేయించుకుంటే 70-80 రూపీస్ అలా తీసుకుంటారు ఒక్కొక్క టాప్కి, కుట్లేసిన దానికి మాత్రమే. అండ్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసింది లేదండి, జస్ట్ నార్మల్ రెడీమేడ్. ఆల్రెడీ హ్యాండ్స్ ఉన్నాయి, హ్యాండ్స్ కట్ చేసి వేశాను. హ్యాండ్స్ కూడా పొడవు ఉంది. సో తను ఏం చెప్పిందంటే నాకు కొంచెం ఇది పొడవుగా ఉన్నాక 3/4 హ్యాండ్స్ లాగా కుట్టివ్వండి అని చెప్పింది. సో అట్లానే కుట్టేశాను. మరి ఈ టాప్ కింద పొడవుగా ఉండే సంగతి నాకు చెప్పలేదు అనమాట. సో ఇప్పుడు తీసుకొచ్చి లూజ్గా ఉన్నాక కుట్లేయండి, దాంతోపాటు కింద కూడా కొంచెం కట్ చేసి వేయండి అని చెప్పింది. ఇప్పుడు నేను దీనికి కట్ చేసి వేసిన దానికి అమౌంట్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎంత తీసుకోవచ్చు? మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని గురించి. అండ్ మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటే మనం కుట్టి ఇచ్చేసాక మళ్ళీ రిటర్న్ తీసుకురావడము, లూజ్ అట్లా అనేది అది కామన్ అండి. లూజ్ టైట్ అనేది, టైట్ ఉంటే తీసుకుంటారు, లూజ్ ఉంటే మళ్ళీ వేసిస్తాం, అది ఓకే అంతవరకు. చేసిన పని మళ్ళీ 2 సార్లు చేపిస్తున్నారు కదా, సో నాకు కొంచెం ఇదిగా అనిపించింది. సో అందుకే అడుగుతున్నాను. బట్ పర్లేదండి, తను పొట్టిగా ఉంటుంది, సో అందుకే టాప్ కొంచెం పొడవు అనిపించినట్టుంది, కట్ చేసి ఇవ్వండి. సో ఇప్పుడైతే ఇది కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చేసేద్దాము. అండ్ ఇది ఒక టాపే కాదు, ఇంకొకటి కూడా ఉంది దీంట్లో. సో దీనికైతే ఏం చెప్పలేదు, జస్ట్ ఓన్లీ టైట్ చేయమంది. ఇదైతే పొడవుగా లేనట్టుంది, ఇది కూడా సేమ్ అంబ్రెల్లా టాప్. సో ఇప్పుడైతే కుట్టి ఇచ్చేసేద్దాము. అయితే కుట్టేసాను, అమ్మాయికి అయితే ఇద్దాము వెళ్ళి. అంటే వెళ్ళట్లేదండి, కింద ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే తను వచ్చి తీసుకునిద్ది. సో పక్కనే అనమాట. నాలాగా ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయి తీసుకొని మళ్ళీ 1-2 పనులు పెట్టుకోమంటుంది అదన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమనిపించిందని మాత్రం కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.